అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన సైడు మనం ఎప్పుడన్నా వర్క్ పని మీద బయటికెళ్ళినప్పుడు ఫుడ్ విషయంలో అయితే మనకే ప్రాబ్లమ్ అనిపించదు గదా! ఎందుకంటే ఆల్మోస్ట్ 30-50 రూపీస్ పెట్టి మనకి టిఫిన్స్ అయితే మంచిగా అవైలబుల్‌గా ఉంటాయి. బట్ ఇక్కడ రాజస్థాన్‌లో మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా కడుపు నిండా తినాలంటే అస్సలకి కుదరదండి. ఇక్కడ స్నాక్స్ ఐటెమ్స్ అలా దొరుకుతాయి తప్ప మామూలుగా ఫుడ్డు ఇదైతే ఇక డైరెక్ట్‌గా ఈ చపాతీలు, రోటీలనే తీసుకోవాలనమాట. సో, అవి కూడా ఒక కర్రీ అయితే మినిమమ్ 100 రూపీస్ ఉంటదండి. తర్వాత ఇంకా మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని ఇస్తుంటారు. ఆల్మోస్ట్ 150 లేనిదే మంచి ఫుడ్ అయితే దొరకదండి ఇక్కడ. సో, అదే మన సైడ్ అయితే ఒక 50 రూపీస్ పెట్టయితే మంచిగా ఇడ్లీ అండ్ దోస అవైతే తినొచ్చు. ఇక్కడ ఎక్కువగా దొరికే ఐటెమ్స్ కూడా మీకు తెలుసు కదండీ ఆల్రెడీ సమోసా, కచోడీ, పానీపూరి అండ్ కొన్ని రకాల జ్యూస్‌లు ఇవన్నీ కూడా దొరుకుతుంటాయన్నమాట. ఇవన్నీ ఎన్ని తిన్నా సరే, ఎంత అమౌంట్ పెట్టైనా సరే కడుపు నిండినట్టుగా అయితే అనిపించదండి. బట్ ఇక్కడ వాళ్ళకైతే ఒక్క సమోసా తిన్నా, ఒక కచోడీ తిన్నా సరే వాళ్ళకైతే సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తదనమాట. మన సైడ్ సౌత్ ఇండియా వాళ్ళైతే తినలేరండి. సో, ఈ ఫుడ్ విషయంలో అయితే నాకైతే మైనస్‌గానే అనిపించిందండి. ఇక్కడ రాజస్థాన్ సైడ్ అయితే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.